విఠల్ గారు చెప్పండి, ఏమిటి తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానించడం ఇది ఆత్మగౌరవ సమస్య అని బీఆర్ఎస్ కానీ కొందరు అంటున్నారు, ఇది ప్రజాస్వామ్యాలే పోనివ్వండి దయాకర్ గారు అన్నారు, మీరేమంటారు? సార్ ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు నేను మా మా అన్నకి ఒక 1000 రూపాయలు బాకీ ఉన్నా అనుకో, నువ్వు కూడా 500 బాకీ ఉన్నా అని చెప్తాం కదా. అది సహజమైనటువంటి అన్నదమ్ముల ఇష్యూ కాదు కదా. మరి ఇట్లా అన్యాయంగా మాటలకు కొద్దిగా నువ్వు మాటకు అట్లా అంటే సింప్లిఫై చేస్తున్నారు ఆయన. విఠల్ గారు తెలివిగా సింప్లిఫై చేస్తున్నారు. నేను ఇప్పుడు సహజంగా లెక్కల కోసం పోయినప్పుడు లెక్కలు తేలుతాయి కదా సార్ కేసీఆర్ గారు. ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని నిధులు కావాలని అడగడంలో తప్పు లేదు, 100% అడగాలి. రీజనల్ రింగ్ రోడ్ కి అడగాలి, మెట్రో దానికి అడగాలి, మూసీ నదికి అడగాలి, అడగడంలో తప్పు లేదు. కానీ రాష్ట్ర వాటా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వాటా ఉంటది. 20%, 30%. ఆ షేర్ ఇవ్వకపోతే అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన 16th, 17th దాదాపు 5-6 సంవత్సరాల నుంచి లబ్ధిదారులను గుర్తించలే. అది పెండింగ్ లో ఉంది, ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉంది. లబ్ధిదారులకు గుర్తించండి, మొత్తం సర్వే చేయండి, ఎక్కడెక్కడ మేము ఇచ్చిన నిధులు ఎందుకు ఖర్చు పెట్టట్లేదు సర్వే చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమని. అంటే ప్రధానమంత్రి ఆఫీస్ ఎంత పకడ్బందీగా పనిచేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. చాలా మైన్యూట్ లెవెల్లో, మైక్రో లెవెల్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరించి, మీరు కూడా ఇట్లా ఎక్స్పెండిచర్ ఉంది మీకు షేర్ అంటే మీరు ఎగ్గొట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారని కదా మన శ్రీధర్ గారు. ఎందుకే కూడా సార్ ఇప్పుడు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ లో సెంట్రల్ స్టేట్ ఉంటది, స్టేట్ షేర్ ఉంటది. చాలా సందర్భంలో స్టేట్ షేర్ లేకపోతే పెండింగ్ పడుతుంది, వల్ల గ్రామ పంచాయతీల నిధులు ఆగిపోయినాయి. చాలా సందర్భంలో స్టేట్ షేర్ ఇవ్వట్లేదు, అందుకనే డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వమే సర్పంచుల ఖాతాలో డబ్బులు వేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో సర్పంచులకి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాటిని నిధులను మళ్లించి అనేక రకాల ఖర్చు పెడతాయి. ఇవాళ కేంద్రమే డైరెక్ట్ రాష్ట్రం సర్పంచుల శాఖలు నిధులు ఇస్తా ఉన్నారు, వీళ్ళ షేర్ ఇప్పటి వరకు ఇవ్వలే. అట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ చిన్న పాయింట్ విఠల్ గారు, మొన్న బండి సంజయ్ గారు ఒక వ్యాఖ్య చేశారు, ఏమని ఇందిరమ్మేళకి 3 రంగులు వేస్తున్నారు కదా, ప్రైమ్ మినిస్టర్ దాన్ని కూడా పెట్టండి లేకపోతే ఇవ్వమని అన్నారు. అట్లాగే ఇంకోటి ఏది మన రేషన్ కార్డుల మీద కూడా ప్రైమ్ మినిస్టర్ బొమ్మ వేయాలని అంటున్నారు. అవి వేయట్లేదు కాబట్టి ఇవ్వట్లేదా ఏమిటి అసలు? సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, లోకమంతా తెలుసు. రేషన్ బియ్యం 26-27 రూపాయలు ఖర్చు పెట్టి రూపాయి కిలో బియ్యం ఇస్తుంది. మరి ప్రైమ్ మినిస్టర్ కదా సార్, మోడీ గారు కాదు కదా. ప్రైమ్ మినిస్టర్ భూమ పక్కన పెడితే తప్పేంది? సో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిధులు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రాజెక్టు కింద చూడాలి దాన్ని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక యుటిలైజేషన్ సర్టిఫికేట్స్, ఇంకా మన డీటెయిల్ గా తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న నిధులకు సార్ యూసీసీ ఇవ్వాలి, యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే కేంద్రం నిధులు. అంటే మీరు చెప్పదలుచుకుంది అట్లా కాదు, మీరు తెలంగాణ ప్రభుత్వం సరిగా పని చేయట్లేదు, అందుకే ప్రైమ్ మినిస్టర్ గారు ఇట్లా ఎదురు వాయించాడని చెప్పదలిచారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చింది 1 year 14 నెలలు సార్. దయాకర్ అని చెప్పిండు, గత 5-6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూస్ చెప్పారు. దేవాదుల ప్రాజెక్ట్ కావచ్చు, చొక్కారావు ప్రాజెక్ట్ కావచ్చు, దానికి సంబంధించిన కేంద్ర నిధులు సాయం అడిగినప్పుడు కూడా మరి మీ వాటా ఏమైంది, సర్వే రిపోర్ట్ భూసేకరణ జరగలేదని చెప్పారు. దాంట్లో తప్పేం సార్? అనేక ప్రాజెక్టులకి భూసేకరణ చేసాక ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉంది, భూసేకరణ ఎవరు చేయాలి సార్? కేంద్రమా రాష్ట్రమా? భూసేకరణకు సంబంధించిన నిధులు కూడా కొన్ని సందర్భంలో కేంద్రం ఇస్తుంది. ఈయన వెళ్ళింది ఒకదానికైతే మీరు చెప్పేది ఇంకోటి అంటే అసలు దానికి సంబంధం లేని విషయాలు మాట్లాడారంటే ఏమిటి దాని అర్థం అనేది వస్తుంది కదా. ఎందుకు సార్? ఇప్పుడు అవన్నీ కూడా అభివృద్ధిలో భాగం కదా. కరెక్టేనండి. ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఈయన రీజనల్ రింగ్ రోడ్ నిధులు ఇవ్వమంటే మీరు అక్కడ అజ్జేయలేదు కదా, ఇచ్చేయలేదంటే అసలు దానికి ఏం అర్థం పొంతన ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కలిశారు, ప్రధానమంత్రి హోదా ఇద్దరు మాట్లాడుకున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి సహాయ సహకారాలు చేయి ఇవ్వకపోతే కేంద్రం ఎట్లా ముందుకెళ్తుంది? మీ ఇప్పుడు ఎయిమ్స్ ఉంది సార్, ఎయిమ్స్ బీబీ నగర్ లో ఎయిమ్స్, దానికి వాటర్ కనెక్షన్ కోసము, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కోసం రాష్ట్ర వాటా ఉంటది, స్టేట్ షేర్ ఇవ్వలేదని కదా. కరెక్టేనండి, అవన్నీ అఫీషియల్ గా లెటర్స్ రాస్తారు, అయ్యా మీరు ఇది ఇవ్వలేదని చెప్పి. కానీ ఒక దేశ ప్రధానే పనిగట్టుకుని ఆయన పొలిటికల్ మీటింగ్స్ లో మాట్లాడితే బహిరంగ సభలో అది వేరే విషయం. ఒక ముఖ్యమంత్రి వచ్చి నాకు ఫలానా ప్రాజెక్టులు కావాలని అడిగితే కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే విఠల్ గారు నాకు ఫలానా ప్రాజెక్టులు కావాలని ఒక ముఖ్యమంత్రి అడిగితే వాటన్నింటినీ పక్కన పెట్టి ఈ సంగతి చెప్పని అడగడం అనేది విచిత్రంగా ఉంది. అది పాయింట్. ఇవి ఇచ్చిపుచ్చుకునే ధోరణి కదా సార్. మీరు చేయట్లేరు, మమ్మల్ని కేంద్రం ఇవ్వాల్సింది ఇస్తున్నారు, రాష్ట్రం కూడా చేయాలి కదా పనులు. రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా కేంద్రం ఎట్లా అడుగుతుంది? రైట్. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతురు కానీ, శ్రీధర్ గారు మాట్లాడుతురు కానీ. మహేష్ గారు హైదరాబాద్ నుంచి. మహేష్ గారు నమస్కారం, మాట్లాడండి.
నమస్కారం అండి. మీకు అక్కడ ఉన్న పెద్దలందరికీ ఇది అవమానమా ప్రజాస్వామ్యమా తెలంగాణకు సంబంధించి? ప్రధానమంత్రి గారు ఆ విధంగా నోట్ ఇవ్వటం అన్నది తెలంగాణ వాదానికి వ్యతిరేకం అనిపిస్తుందండి. ఓహో, వాదన దగ్గరికి వెళ్ళారు మీరు. ఓకే. తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానపరిచినట్టుండి, తెలంగాణ ప్రజలకు అవమానపరిచినట్టు అనిపిస్తుంది నాకు. అనిపిస్తుందా? ఓకే, అంతేనా? ఇది తప్పే అనిపిస్తుందండి. ఏదైనా మామూలుగా పబ్లిక్ మీటింగ్ లో ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలి, అందువల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అంటే అది వేరు. అవును, చీఫ్ మినిస్టర్ కలిసిన నోట్ ఇవ్వటం మన తప్పే అనిపిస్తుందండి నాకైతే. రైట్. మరొకరు జయప్రకాష్ గారు ఇంకొకరు లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, కాళేశ్వరం అదే మన ఎస్ఎల్బిసి గురించి ఇప్పుడు దయాకర్ గారు ఏమంటున్నారంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది, కెలామిటీ. అవును, కాళేశ్వరం మీద జరిగితేనేమో అది కెలామిటీ కాదు, ఇది కెలామిటీ. దురదృష్టవశాత్తు కాదు, కేవలం గవర్నమెంట్ చేసింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందంటారు. కీలకమైన పాయింట్. నిన్న మొన్న బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇది రైజ్ చేసినట్టున్నారు. కేటీఆర్ గారు ఎవరు 4 సంవత్సరాల పాటు సార్ 4 సంవత్సరాల పాటు ప్రాజెక్ట్ ఎందుకు ఆగింది, రీజన్స్ ఏంటి? ఇప్పుడు ఏ బేస్ పైన వాళ్ళు దాన్ని రీస్టార్ట్ చేశారు? దానికి ఎక్కడ ఉంది అక్కడ ఇక్కడ అది ముందు చెప్తే దానికి ఇప్పుడు 2 వైపుల నుంచి తవ్వుకొస్తున్నారు. 20 కిలోమీటర్ల వైపు తవ్విన చోట నుంచి అక్కడి నుంచి చేస్తే సేఫ్. యాక్చువల్ గా ఇటు పక్క ఆల్రెడీ ప్రమాదం జరిగిందని ఆపారు. ఇప్పుడు ఏ బేస్ పైన అక్కడ రీస్టార్ట్ చేశారు అనేది క్లారిటీ ఇవ్వకుండా ఇది ప్రమాదవశాత్తు అంటే ఎట్లా నమ్ముతారు? ఇది అది క్లారిఫై చేయాలి. ఇప్పుడు 2 ప్రమాదవశాత్తే. సో కాళేశ్వరానికి లింక్ పెట్టారు. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు దీని మీద కూడా విచారణ సంఘం వేయాలా ఏమో. ఇప్పుడు ముందు ఈ పాపం వాళ్ళు బయటపడినే ఉండే, తర్వాత రాజకీయాలు దాని మీద మాట్లాడుకోవచ్చు. రవీంద్ర గారు హైదరాబాద్ నుంచి. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. అక్కడ ఉన్న అందరికీ నమస్తే సార్. అది మన మోడీ గారు తప్పకుండా మన ముఖ్యమంత్రిని, మన రాష్ట్రాన్ని చాలా అగౌరవపరిచినట్టే సార్. అది అగౌరవపరిచినట్లా? డెఫినెట్ గా సార్. ఎందుకంటే దానికి ప్రధానమంత్రి ఇవ్వనవసరం లేదు, మామూలుగా ఒక ఆఫీసర్. మరి ఆ మాట రేవంత్ రెడ్డి గారు కూడా అన్నట్లేరు, మీరు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న అదే ప్రాబ్లం సార్. ఆయనకి అసలైన విషయాల గురించి ఆయనకు అవగాహన లేకుండా అయిపోతుంది రోజు రోజు. ఎట్లా అంటారు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అవగాహన లేదని ఎట్లా అంటారు కానీ, బట్ ఆయన ఎందుకు అంటే బహుశా దయాకర్ గారు కూడా అదే లైన్ లో మాట్లాడారు కదా, ప్రజాస్వామ్యంలో అని సరిపెట్టారు కదా. బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా అప్లై తీసుకున్నారేమో. దానికి ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళతో నోటిఫికేషన్. ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడే వాళ్ళ సార్ అది మనకు ఆయన మనకు అవసరాల గురించి వెళ్ళిండు మంచిగా మన ముఖ్యమంత్రి. దాని గురించి చెప్పేసి తర్వాత మన బండి సంజయ్ రోజు మాట్లాడుతూనే ఉంటాడు. బండి సంజయ్ లాగానే ప్రధానమంత్రి కూడా మాట్లాడితే ఎట్లా సార్? ఓ మరి ఏకంగా అక్కడికి తీసుకెళ్లిపోయారు మీరు. బండి సంజయ్ గారికి మోడీ గారికి లింక్ పెట్టారు.